వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వరుసకు ఆయన సోదరైన ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తూర్పారపడుతూ హెచ్చరించారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని సామెతల ప్రసన్న దందా తెలిసినా మౌనంతో నియోజకవర్గం అభివృద్ది దిశగా వెళ్తుంటే పిచ్చి ఆరోపణలు చేస్తున్నారంటూ కన్నెర్ర చేశారు మిస్సెస్ వేమిరెడ్డి. బుచ్చిరెడ్డిపాలెంలోని వవ్వేరు గ్రామంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు చేయకముందే కాంట్రాక్టర్ల వద్ద పనులు చేసిన పర్సంటేజ్ మొత్తం చిట్టా తన వద్ద ఉందని చెబుతూ తన మంచితనాన్ని చేతకానితనంగా పరిగణించవద్దని ఇలా ఘాటుగా హెచ్చరించారు. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అని ఒకే ఒక కారణంతో కోవూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా నేను పనిచేస్తున్నాను. నేను ముందు చెప్పినట్టే సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. అదే చేస్తాను, ప్రజల కోసమే చేస్తాను. ఆ పార్టీ వాళ్ళ ఒక పాంప్లెట్ ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాస్తే ఆ ఎమ్మెల్యేని ఆల్రెడీ తరివేశారు మనుషులు. ఎప్పుడు రానంత మెజారిటీ ఇచ్చి 55,000 మెజారిటీతో నన్ను గెలిపించారు. నువ్వు సమర్థుడు అయి ఉంటే నిన్ను గెలిపించుకొని ఉండేవాళ్ళు. కాబట్టి ఇలాంటివన్నీ చెత్త రాతలన్నీ రాయిపించొద్దని చెప్పి, నేను దాన్ని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి, మీరు రాసిన కోవూరు నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ ఎమ్మెల్యే ఏంటో వాళ్ళకి అర్థం పడినట్టు తెలుసు. ఇప్పుడే ఒక ఆయన అర్జీ ఇచ్చాడు, అమ్మా నా పొలానికి దారి లేదు పోవడానికి, ఎందుకంటే గత ప్రభుత్వంలో గ్రావెల్ తో వేశారు అని చెప్పి. నేను క్యాంపెయినింగ్ కి వవ్వేరుకు వచ్చినప్పుడు ఈ గ్రావెల్ గుంటల దగ్గర తీసుకుపోయాను. అదేమంటే ఒక పోస్టింగ్ పెట్టారు, ఆ గ్రావెల్ తవ్విన ఆయన మీతోనే ఉన్నాడు, మీ పార్టీలో ఉన్నారు. రాజకీయ నాయకులకి పార్టీలు మారడం అనేది సహజం. కానీ ఒక ఎమ్మెల్యే సరైన అయి ఉంటే కింద లీడర్లు అంటే నీకు కెపాసిటీ లేదా? మీ లీడర్లు ఇసుక ఎత్తుకోబోతుంటే, గ్రావెల్ ఎత్తుకోబోతుంటే, మట్టి దోసేసుకుంటుంటే, కమిషన్లు తీసుకుంటుంటే నీకు కెపాసిటీ లేదా ఆపడానికి? ఈ రోజు మా ప్రభుత్వంలో జరగట్లేదే అట్లా. నా కోవూరు కాన్స్టిట్యున్సీలో అలా జరగట్లేదే. జరుగుతుంది, అది అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఏమీ జరగని దాన్ని జరిగింది అని చెప్పి చూపించాలని చెప్పి చూపిస్తున్నారు. కానీ ఎంత మీరు గ్రావెల్ తీసుకోపోయింది ఇక్కడ నేను ప్రత్యక్షంగా మీకు చూపించాను. చేసినప్పుడు మీరేం చేస్తున్నారు? ఎమ్మెల్యే చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ఆ ఎమ్మెల్యేకి మాట్లాడే అధికారం ఉండదు, ప్రశ్నించే హక్కు ఉండదు. ఎందుకంటే నువ్వే ఆ పని చేస్తుంటే నీ కింద నాయకులు కూడా అదే పని చేస్తారు. నువ్వు మండలానికి ఒక షాడో లీడర్ ని పెట్టి వాళ్ళ ద్వారా దోస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నువ్వు చేసావు. ఒక్క మనిషికి డైరెక్ట్ గా నీ అప్రోచ్ అనేదే లేదు. ఈ రోజు నేను ప్రజల్లో ఉన్నా, ప్రజలకి ఏం కావాలో చేస్తున్నా. ఇక్కడ ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు నేనేంటో, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను. తర్వాత కాంట్రాక్టర్లు మొత్తం అందరూ భయపడిపోయి అసలు చెయ్యని పనులకి బిల్లులు చేసి, ఎందుకు వాళ్ళు బిల్లులు చేశారంటే నీ ప్రోద్బలంతో. నువ్వు ఒక్కొక్క వర్క్ లో 9 కోట్లు 10 కోట్లు పర్సంటేజ్లకి మించి వాళ్ళ దగ్గర ఇప్పుడు వరకు పనే జరగలేదు. మైపాడ్ రోడ్ లో ఆల్రెడీ డబ్బులు తీసేసుకొని ఉన్నావు. ఆల్రెడీ ఇక్కడ మల్దేవి ముదివర్తి కాజ్వే ఏమి పనులు జరగలేదు. బట్ అతనైతే కంప్లీట్ ఒక్కొక్క దగ్గర 10 కోట్లు 9 కోట్లు ఆల్రెడీ తీసేసుకున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఇప్పుడు మనం ఇంకా ఎంక్వైరీ చేయలేదని. అది గాన వేస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు తిన్నారు అవన్నీ బయటకు వస్తాయి. అది చేయకపోవడం మన చాతగాంతనం మాత్రం కానే కాదు, కేవలం వేస్ట్ చూస్తున్నాం. వాళ్ళ చేత ఆ కాంట్రాక్టర్ ని పిలిపించి నేను వాళ్ళ చేత మీరు రాంగ్ బిల్స్ వేశారు, మీరు పనులు చేయండి అని చెప్పి పనులు చేపిస్తున్నాను ఈ రోజు. అదే విధంగా ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 30 ఏళ్ల నుంచి తవ్వని కాలువలు ఈ రోజు నేను తవ్విస్తున్నాను. 30 ఏళ్ళు అయింది కాలువలతో. నువ్వు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఒక్క గ్రావెల్ కి ఎన్ని మిషన్లు పెట్టావయ్యా నువ్వు? ఒక్క మిషన్ ఒక కాలువకు పెట్టావా? పెట్టుండొచ్చు కదా. అదే విధంగా లేఅవుట్ వేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రోజు వాళ్ళు వచ్చి రేపు బుచ్చి కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. బుచ్చి మార్కెట్, బుచ్చిలో వేసిన వాళ్ళు బుచ్చి మార్కెట్ బాగా చేయబోతున్నారు. బుచ్చి మున్సిపాలిటీకి షాపింగ్ కాంప్లెక్స్ కొట్టి ఇవ్వబోతున్నారు. అదే విధంగా కోవూరులో
మార్కెట్ బాగు చేయబోతున్నారు, కోవూరులో లేఅవుట్ వేసిన వాళ్ళు. సరేనా, ఎవరైనా ఏం చేస్తే మేము ఒకటే చెప్పాం, మీరు ఆ ఊరికి బాగు చేయండి, ఆ ఊరిని మంచి చేయండి, ఆ ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయండి, ప్రజల్ని ఇబ్బంది పడనివ్వబాకండి అని చెప్పి. ఇంకా ఇన్ఛార్జ్లు ఉన్నారంటే, ఎందుకంటే ఈ పాత కొత్త లీడర్స్ వాళ్ళకి కలయిక కుదరక కొంచెం ఇబ్బందులు పడుతుంటే, మనలో మనమే కొట్టుకుంటే మన పనులు జరగవని చక్కబెట్టడానికి ప్రజలు లోపలికి వెళ్ళి వాళ్ళు తిరిగి చక్కబెడుతున్నారని చెప్తే, నేను పెట్టిన ఏ ఇన్ఛార్జ్ కూడా ఒక్క రూపాయి తాకేవాళ్ళు కాదు, ఒక్క మనిషిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళు ఇన్ఛార్జీలు కూడా కాదు. జస్ట్ కేవలం ఆల్రెడీ మండల్ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, మన మండల్ ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే అన్ని చేస్తున్నారు.